నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా దేవా దేవా దేవా. చివర్లో ఒక క్వశ్చన్ మార్క్. పోలీసులు ఏం చేస్తున్నారు అని. ఇప్పటి వరకు 8 మర్డర్స్ జరిగాయి. ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ శర్మ? వాడు మీకు సేయింగ్ దిస్ సార్. కానీ 25 సంవత్సరాల నుంచి దొరకని వాడు 4 రోజుల్లో ఎలా దొరుకుతాడు? గివ్ us some more time sir, please, I request. We'll grab him. వాడు ఎంత స్మార్ట్ గా హైడ్ అవుతూ వస్తున్నాడు అంతే స్మార్ట్ గా మనం స్టెప్స్ వేయాలి. వాట్ డు యు మీన్? సార్ వీఆర్ రన్నింగ్ ఫ్యూ అండర్ కవర్ ఆపరేషన్స్ బట్ వన్ వీఆర్ వెరీ క్లోజ్ టు. సార్ దిస్ ఇస్ పూజ. నేను చెప్పినట్టు కవర్ ఆఫీసర్. పూజ సార్ సార్ దేవా దూల్పేట్లో ఒక చిన్న క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్లూ ఉంది. మేము పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం. దేవా డాక్టర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. వీడి నా కొడుకు. దేవా దాసుని మాట్లాడుతున్నా. ఇప్పుడే మీ జాహ్నవిని కలిశాను. జాహ్నవీనా? నీ గురించి చెప్పేసరికి చాలా ఎక్సైట్ అయింది. నువ్వు ఇక్కడ ఉండాల్సింది. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకేం మాట్లాడు, మీరే మాట్లాడుకోండి. రేపు ఈవినింగ్ 5 o'clock వాటర్ ఫ్రంట్ దగ్గర కలుస్తానంది. తనకి బ్లూ అంటే ఇష్టం అంట కదా, సో బ్లూ షర్ట్ వేసుకొని రమ్మంది. వేరే గోల్డ్ ఒక్క దెబ్బతో దేవా జాహ్నవి సెట్, దాసు పూజ సెట్, మొత్తం సెట్. ఇంకెవ్వడికి భయపడే ప్రసక్తే లేదు. టైరు డేవిడ్ దిగదామా? చంపేస్తారు. ఎవరు? దేవా మనుషులు. వాడికి కూడా ఇవ్వడం కావాల్సిన వాడు ఉంటాడు కదా, వాడు నాకు కావాలి. అది ఆ రోజు ఎందుకు చేసావురా? ఏం చేసావురా? నువ్వు ఆగ. ఎందుకు చేసావురా? ఎరా నవ్వుతున్నావు? టక్కేటి ఈ ఫార్మల్ గెటప్ ఏంటి? ఎలా ఉన్నావు తెలుసా? అసలు ఏం చేసావు నీకు తెలుసా? ఏం జరిగింది? ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుస్సేనా, రవి వర్మ? మా మేనేజర్ శర్మ.
మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. హాయ్. హలో. హాయ్ సార్, నేను టీవీ రిపోర్టర్ జాహ్నవి. యా ఐ రిమెంబర్. జాహ్నవి. నేను విక్రమ్ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రైట్? అది నేను కాల్ చేసింది మీరే కదా? నేను కాల్ చేశాను. హలో, జాహ్నవి గారా? యా, దిస్ ఇస్ జాహ్నవియా. ఎవరు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నాకు ఈ లోన్ క్రెడిట్ కార్డ్ అవసరం లేదని? మేడం ఇది ఎస్బీఐ కాదు, సిబిఐ. సిబిఐ. సారీ సార్, మీరు విక్రమ్ కుమార్. నేను త్వరలో ఒక పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ చేయబోతున్నాను. దానికి మీలాంటి టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ రిపోర్టర్స్ హెల్ప్ అవసరం. దాని గురించి డిస్కస్ చేద్దామని. రియలీ? రేపు ఈవినింగ్ 5 o'clock కి వాటర్ ఫ్రంట్ దగ్గర కలుద్దామా? షూర్ సార్. నేను బ్లూ డ్రెస్ వేసుకొని వస్తాను, మీరు వైట్ డ్రెస్ వేసుకోండి. చూడటానికి విజువల్ గా బాగుంటుంది. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? అది మీటింగ్. నేను ఎవరికి చెప్పను సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. 1 చాక్లెట్ మిల్క్ షేక్. మీరేం తాగుతారు? విస్కీ, రమ్, కాఫీ. ఓకే సార్. మీరు నన్ను ముందే కలుసుంటే ఈ పాటికి ఆ నరరూప రాక్షసుని ఉరికంబ ఎక్కించేసేవాడు. నాట్ టూ లేట్. ఆ దుర్మార్గుని దృష్టిని ఇప్పటికైనా పట్టుకున్నా. చిన్న క్లారిటీ, ఇందా నుంచి ఎవరినో తిడుతున్నారు. అతని పేరేంటండి? వింటే చచ్చిపోతాడు. ఇంకెవరు సార్? ఆ కట్ థ్రోట్ క్రిమినల్ దేవా. 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 మీరే కదా చెప్పారు. నేను చెప్పాను. మరి నా పేరెందుకు చెప్పావు? సడన్ గా క్రిమినల్ పేరు చెప్పండి. నేను జైల్లో వాడిన ఏంటి? 100 మంది క్రిమినల్స్ పేర్లు తెలియదు. అయితే ఇప్పుడు నేను తనతో కలిసి నన్ను నేను వెతుక్కోవాలా? అసలు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు మాత్రం నన్ను చిన్నపిల్లలు చేసే సినిమాకాలను కలిసి చెప్పేస్తావా? అవన్నీ నిజం అనుకుని నమ్మేసి నేను జానీతో 2 బిగించుకున్నాను. అయితే ఇక నుంచి జాహ్నవిని కలవను, మాట్లాడను, టీవీ చూడను, ఫోన్ కూడా ఎత్తను. జాహ్నవి, హలో, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. 10 o'clock వచ్చేస్తా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, బాయ్. కలవను, మాట్లాడు. ఇట్స్ వర్కింగ్. రాజన్, దేవా రష్యా నుంచి ఆ డేవిడ్ గారు, అతని ఇల్లీగల్ యాక్టివిటీస్, బిజినెస్ లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి. ఎందుకు? పబ్లిసిటీ ఇద్దాం. చాలా పెద్ద వర్షం కదా? అవును, నేను వెళ్తాను. ఎలా వెళ్తారు? రోడ్స్ అన్ని జామ్ అయిపోయి ఉంటాయి. ఇట్స్ ఓకే. రండి ప్లీజ్ కమ్. చాలా చలిగా ఉంది కదా? నో ఏం లేదే. ఓకే, ఐల్ గో అండ్ చేంజ్. ప్లీజ్. చలిగా ఉంది. హలో మై లవ్. చాలా అందంగా ఉన్నారు. అదే అందంగా ఉంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సారీ సారీ సారీ. ఇదిగో తుడుచుకోండి. యా, థ్యాంక్ యూ. అలా తుడుచుకుంటారు ఎవరైనా? వాట్? I'll do it for you. Don't worry, it's okay. ఏమన్నా మాట్లాడాలా?
ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. మేడం మేడం దాస్కి అయితే కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. లేచి. హలో హలో దాసు ఏంద్రా? నేనంటే ఎవరమ్మా? పేరు చెప్పాలి కదా. అదే గారు, ఆ పొటాటో ఫ్రై విక్రమ్ కుమార్. ఓ విక్రమ్ కుమార్ గారు మీరా? ఏంటి ఈ మధ్య అసలు కనపట్లేదు. ఆగరా 1 minute. పొటాటో ఫ్రై పప్పుచారు ఓకేనా? ఓకే. ఓకే. పొటాటో ఫ్రై పప్పుచారు చేస్తుందిరా నా కోసం. ఓ పని చేయి, నువ్వు పక్కన కూర్చొని పులిహోర కలిపేసి. లేకపోతే ఏంటి అమ్మ ఇంటికి పిలిస్తే పప్పుచారు అప్పడాలని చుల్కవర్లు. బి రొమాంటిక్ మ్యాన్. రేయ్ అదంతా రెగ్యులర్ ఫీలింగ్ రా. ఈ అమ్మాయి చాలా స్పెషల్. ఆ అమ్మాయికి ముద్దు పెట్టాలనిపిస్తుందిరా. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలియట్లా. రాంగ్ టైమ్ లో కాల్ చేసిన రైట్ పర్సన్ కి కాల్ చేసావు. ఇలాంటి విషయాల్లో మనకి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అరే దాసు నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? పెట్టావా ఎలాంటి కిస్సులు పెట్టావా అని అడగాలి. టెక్తో స్టార్ట్ చేసి స్మూచ్, ఫ్రెంచ్, రష్యన్, ఇరానియన్, మంగోలియన్, చైనీస్, జాపనీస్, అబ్బో చాలా రకాలు. రేయ్ అన్ని ఫారెన్ లాంగ్వేజ్లుగా. చూడు ఇలా ఫ్లో డిస్టర్బ్ చేసామంటే ఫోన్ పెట్టేస్తా. సారీ చెప్పరా. మొన్న ఈ మధ్య పూజ మా ఇంటికి నా రూమ్ లోకి వచ్చింది. ఆహా. మా ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్. తను నా కళల్లోకి, నేను తన కళల్లోకి. తను నాకు దగ్గరగా, నేను తనకు దగ్గరగా. రేయ్ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత సారీ సార్. అవును ఎక్కడున్నావు? తను నా కళలోకి, నేను తన కళల్లోకి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒక చేయి తన నడుము మీదేసి రెండో చేతిని తన జుట్టులోకి అలా పోనించి దగ్గరికి లాక్కొని తన పెదాల మీద. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? పప్పు చారు. అంతేనా? ప్రొసీడ్ అయిపో చెప్తా. దాసు ముద్దు పెట్టేయమంటావా? పెట్టే చెప్తా. సరే అయితే పెట్టేస్తా. నువ్వు ఫోన్ పెట్టే పెట్టేస్తా. ఓకే పెట్టే. పెట్టేస్తా. ఫోన్ పెట్టేసాడేంటి? మీకు రోజు నైట్లు అలవాటైపోయి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది కాదురా. ఫుల్ ఫ్యామిలీ కల్లోకి వచ్చేసారేంటి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారని మర్యాద లేకుండా అడుగుతున్నాడు. పెళ్లి చూపులని చెప్పలేదా? పెళ్లి చూపులా? అంటే సర్ప్రైజ్ చేద్దామని. పూజ ఎవరు? డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. బయట నిలబెట్టి మాట్లాడుతున్నావేంటమ్మా? లోపలికి రమ్మను. ఆమా రండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను, మాట్లాడుతుండండి. కూర్చోండి. నమస్తే. పెద్దరికం ఇటు. నువ్వు కూడా డిపార్ట్మెంటా? నేను డాక్టర్ అండి. దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. మరి నీకు మా అమ్మాయికి ఎలా పరిచయం? తాతగారిని తీసుకుని మీ అమ్మాయి రోజు మావాడి క్లినిక్ కే వస్తుంది కదా ట్రీట్మెంట్ కి. తాతగారు అంటే డాడీ తాతారావుకి బాగోకపోతే ఒక రోజు వాళ్ళ క్లినిక్ కి తీసుకెళ్లాను. ఓ అవును, తాతగారు ఎక్కడున్నారు? తాతగారు కాదు, వాడి పేరు తాతారావు. తండ్రిని పట్టుకుని ఆడు ఈడు అంటాడు. ఏంటి అసలు మర్యాద లేదు. వాళ్ళ తిరుపతిలో ఏం గొడవలున్నాయి మనకెందుకు? అవునులే. మార్కెట్ అంతా పడి దొరలేనా? దోసకాయలు మాత్రం దొరకట్లేదమ్మా. నీకు 3 ఏళ్ళు తాతయ్య గారు. మీ గురించే మాట్లాడతాం. నన్ను ఆశీర్వదించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం.
అసహ్యంగా వాడి కాళ్ళ మీద పడతాడేంటి? మీరు ఎలాగైనా మీ కొడుకుని కోడల్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి. పెళ్ళా? ఏదైనా పని ఉండి వచ్చారా? మీ అమ్మాయి చెప్పే ఉంటుంది. మా వాడు చాలా అమాయకుడండి. అలాంటిది మొట్టమొదటిసారిగా మీ మీ అమ్మాయి ఏరియాలో దోసకాయలు చాలా చౌకంట కదా, నిజమేనా? నువ్వు నోర్మై. ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఏమండి మీ నాన్నగారు కదా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చుగా. ఎవరికండి నాన్న? మీకేనండి. మా నాన్న చచ్చిపోయి చాలా కాలం అయింది. నా కొడుకు కూడా చచ్చిపోయాడు. నేను ఇంట్లో ఉన్నా. తాతయ్య గారు, తాతయ్య గారు, అది మీరు తర్వాత చూసుకోండి. నా పెళ్లి ఆపండి. పెళ్ళి ఎవరికి? అదే నాకు. అయ్యో దోసకాయ, ఏంటి? నా గుండెకాయ. అది అటుంటుంది. అయ్యే తాతయ్య గారు మాట్లాడుతూనే పడిపోయాడు. పోయాడా? ఐఎమ్ సారీ మేడం. ఫినిషా? సార్ ఇట్స్ మిరాకిల్. బాబు దాస్ బాబు, నన్ను కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి సార్ ఆ మాటలు? మీకేం కాదు. నీకేం కాదు నువ్వు ఊరుకమ్మా, అంతా నీ వల్లే. అంతా హ్యాపీగా ఉంటే మీకు సడన్ గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది? నా బొంద హ్యాపీ. ఒకేసారి అంత మందిని కవర్ చేయలేక చచ్చాను బాబు. కవర్? అదే మన పెళ్లి గురించి. నువ్వు ఇంకెళ్ళలేదా? మీరు రాసింది మీకేనా అర్థమవుతుందా? ఈలో బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఈ డాక్టర్స్ అంతేనండి, బాగా చదువుకుంటారు కానీ రాయడం రాదు. జస్ట్ 2 days ఓపిక పట్టు, దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా. నువ్వు దేవుణ్ణి పట్టుకునే లోపు నేను దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నా.